హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి బెంగళూరులోని లాల్బాగ్ అనే పార్క్లో ఫ్లవర్ షో జరుగుతుంది. సో దాని గురించి కొన్ని విషయాలు మీకోసం. ఈ ఫ్లవర్ షో సంవత్సరానికి 2 సార్లు మాత్రమే జరుగుతుంది. అది ఎప్పుడెప్పుడు అంటే జనవరిలోని రిపబ్లిక్ డే టైంలో జరుగుతుంది, ఇంకా ఆగస్టులోని ఇండిపెండెన్స్ డే టైంలో జరుగుతుంది అనమాట. ఇక టికెట్ ప్రైస్ వచ్చేసి వీకెండ్స్లో అయితే 100 రూపీస్ ఉంది పెద్దవాళ్ళకి, నార్మల్ డేస్లో అయితే 80 రూపీస్ ఉంటుందన్నమాట. ఇంకా చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్ తీసుకుంటారు. అదే ఎవరైనా యూనిఫామ్ వేసుకొని స్కూల్ పిల్లలు వస్తే కనుక వాళ్ళకైతే కంప్లీట్గా ఫ్రీ. ఈ ఫ్లవర్ షోకి నార్మల్ పీపులే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా చాలామంది వస్తూ పోతూ ఉంటారనమాట. మేము వెళ్ళినప్పుడైతే రవిశంకర్ గురూజీ గారు వచ్చారు. ఆయన అయితే అప్పటికి ఆ ఫ్లవర్ షో అంతా చూసేసుకొని కంప్లీట్ చేసుకొని తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోయే టైంకి మేము వచ్చామన్నమాట. మన వాల్మీకి గారిది ఎంత పెద్ద విగ్రహం పెట్టారో. ఫ్లవర్ షో ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడా ఒక్కోసారి ఒక్కో థీమ్లో ఫ్లవర్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈసారి థీమ్ వచ్చేసి రామాయణం ఇంకా వాల్మీకి థీమ్. ఈ ఫ్లవర్స్ అనేవి ఓన్లీ బెంగళూరు నుంచి తెచ్చినవో లేకపోతే కర్ణాటక స్టేట్ నుంచి తెచ్చినవో మాత్రమే కాదు, ఇక్కడ వేరే వేరే స్టేట్స్ నుంచి ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి తెచ్చినవి కూడా ఉన్నాయి. ప్రతి ఫ్లవర్ దగ్గర కూడాను అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి పేర్లు ఏంటి అన్నది కూడా మెన్షన్ చేసి పెట్టారు. టోర్నియా ఫార్నిరి, సాల్వియా ఆఫిషియలిస్, మెలాపోటియం జిబెటియం. మన హనుమాన్జీ గారు రామభక్త హనుమాన్. ఇది వచ్చేసి వాల్మీకి గారి ఆశ్రమము. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. మన వాల్మీకి మహర్షి గారి ఆశ్రమము తామసా రివర్ దగ్గర ఉందంట. సీతాదేవి అక్కడే అంటే భర్త ఇచ్చింది లవకుశకి, కాపాడడానికి వెళ్ళి రావణాసురుడు పైన కూడా క్లియర్గా చూపించారు. అది వెళ్తుంది, తర్వాత బాణం వేసింది. చూసారా ఫ్లవర్స్, అసలు ఇట్లా పెట్టేసారా ఫ్లవర్స్. ఇక్కడ కూడా ఇన్ని వెరైటీస్ ఆఫ్ పూలు ఉన్నాయన్న విషయం తెలిసింది. ఇక్కడ మనం ఎన్నో రకాల ఫ్లవర్స్ని మనం చూడొచ్చు. అసలు మనం ఎప్పుడు చూడనివి, వాటి పేర్లు కూడా తెలియనివి, అటువంటివి మనం ఎన్నో రకాలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి మనకి. ఇంకా ఇక్కడ రామాయణంలోని కొన్ని విషయాల గురించి కన్నడ ఇంకా ఇంగ్లీష్లో మనకి ఇక్కడ రాశారు. ఈ ఫ్లవర్స్ని చూడండి, అసలు ఎంత చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా పెట్టారో. ఈ ఫ్లవర్స్ మధ్యలో ఆకులు కూడా కొంచెం మిక్స్ చేసి పెట్టారు. అవి కూడా చాలా నిండుగా కనపడుతూ ఉన్నాయి. ఫ్లవర్స్ అంత బాగున్నాయో కదా. ఇక్కడికి వేరే వేరే స్టేట్స్ నుంచి తీసుకొస్తారని. ఇదిగోండి, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కడియం నుంచి వచ్చింది. ఫ్లవర్సే. సారీ సారీ. ఇవాళ కాబట్టి అసలు జనాలు ఎవరు లేకుండా క్లియర్గా చూస్తున్నాం. వీకెండ్ అయితే అసలు ఫుల్ క్రౌడే. ఈ ఫ్లవర్ షోకి నేను 2 డేస్ బ్యాక్ ఒకసారి నేను వచ్చాను. అప్పుడైతే మేము వీకెండ్లో వచ్చామన్నమాట. అస్సలు ఖాళీ లేదు, అసలు ఈ మాత్రం కూడా మేము చూడలేదు. ఏదో పైపైన చూసుకొని వెళ్ళిపోయామంతే, అంత రష్గా ఉంటుంది. మెన్షన్ చేశారు నిజంగా.
ఇలా ప్రతి ఒక్క కార్నర్లో కూడా పిరమిడ్ షేప్లో ఇలా పెట్టారు. ఒక చోట గ్రీన్, ఒక చోట రెడ్, ఒక చోట ఎల్లో. ఇది వచ్చేసి అప్పుడు రాముడు సీత వనవాసానికి వెళ్తారు కదా, ఆ సెట్టింగ్ అన్నమాట ఇది. ఇదైతే చూడడానికి చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. ఇది డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది మీకు. ఇంకా ఇక్కడ న్యాచురాలిటీ కోసం స్పీకర్స్లో పక్షి సౌండ్స్ పెట్టారు. ఫ్లవర్స్ మాత్రమే కాదు, ఇక్కడ ఆకులు కూడా చాలా చక్కగా డెకరేషన్ చేశారు. శ్రీరామ్ పట్టాభిషేకం పెయింటింగ్ ఇది. అల్బాగ్ దగ్గరలో ఉన్నట్లయితే మీరు ఈ ఫ్లవర్ షోకి తప్పకుండా రండి, ఎందుకంటే ఈ ఫ్లవర్ షో వచ్చేసి ఓన్లీ 27 వరకే ఉంటుంది, తర్వాత ఉండదు. గ్రీన్ బ్లాక్ కలర్స్, బ్లాక్ కలర్స్లో పెట్టారు. సాఫ్రాన్ వైట్ గ్రీన్. వావ్ సూపర్. ఇది వచ్చేసి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు అన్నది అవేర్నెస్ కోసం మనకి పెట్టారనమాట. మీరు చూడండి. ఫ్రూట్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. సీతాఫలం, రామఫలం మనం చూసే ఉంటాము, బట్ ఇక్కడ లక్ష్మణ్ ఫలం ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. టెక్నాలజీకి తగ్గట్టుగానే ఫార్మింగ్ కూడా జరుగుతుంది, అదే ఇక్కడ చూపిస్తున్నారు. ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. బ్రౌన్ చిల్లీ, ఆరెంజ్, బెల్ పెప్పర్స్, బెంగళూరు రెడ్ ఆనియన్. ఇవన్నీ వెజిటబుల్స్. హైడ్రోపోనిక్స్ అంటే వాటర్తో పెంచేవన్నమాట, జస్ట్ వాటర్, మట్టి అవసరం లేదు. నర్సరీయే కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. నర్సరీకి సంబంధించినవి, ప్లాంట్స్, ఫర్నిచర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ ప్రొడక్ట్స్, సీడ్స్, సాయిల్స్, 90% నర్సరీకి సంబంధించినవి ఐటమ్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఫోటోషూట్ తీసుకునేలాగా డెకరేషన్ ఏర్పాటు చేశారు. ఫ్లవర్ షో మిస్ అయితే ఆగస్ట్లో మళ్ళీ వస్తుంది ఫ్లవర్ షో, బట్ ఈ థీమ్ అయితే ఉండదు కదా, సో తప్పకుండా విజిట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ స్నేహ.